తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై 4 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క విచారణ పూర్తి కాలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి రేట్ ఫిక్స్ చేసుకుని సెటిల్మెంట్ చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఎన్నో అరచకాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది. నేనొస్తే అన్నీ బయటపెట్టి ఒక్కొక్కళ్ళని జైళ్ళకు పంపిస్తా, కటకటాలకు పంపిస్తా అని ఎన్నో ప్రగల్భాలు పగ్గినటువంటి ముఖ్యమంత్రి గారు 4 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క ఎంక్వైరీ కూడా పూర్తి కాలేని పరిస్థితి. ఏందని చూస్తే ఒక్కటొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సెటిల్మెంట్లు బయటకు వస్తున్నాయి. రేవంత్ అంటే నా వంతు ఏందంటున్నాడట. మరి పోయిన వాళ్ళు మరి రేట్ ఎంత రెడ్డి, నీ వంతుకు రేట్ ఎంత రెడ్డి అని వాళ్ళు అడుగుతున్నారట. తెలంగాణలో అధికార పార్టీ పంచున చేరటం ఎంఐఎం నైజం అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్తో దోస్తీ చేసిన ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్తో స్నేహం చేస్తోందని ఆరోపించారు. తమ అక్రమాలకు అడ్డు రాకూడదని అధికార పార్టీకి మద్దతు ఇస్తోందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తూ, బీఆర్ఎస్ పార్టీకి అడుగులకు మడుగులొత్తుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని శాసిస్తూ తెలంగాణ రాజకీయాలలో ఒక దుశ్శాసన పాత్ర పోషించినటువంటి ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ రాగానే ఈరోజు ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ పక్కన చేరడం జరిగింది. ఎంఐఎం పార్టీకి 2 ఎజెండాలు ఉంటాయి. ఒకటి, తన నేర రాజకీయాలను, చీకటి వ్యాపారాలకు ప్రభుత్వం అండ కావాలి. రెండోది, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దాటవేత ధోరణి అవలంబిస్తోందని వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ విమర్శించారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి అందరినీ వెళ్లగొట్టారన్న ఆయన కుమార్తె కోసం ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. కడియం కావ్యకు వరంగల్తో ఏం సంబంధం ఉందని పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో ఉన్న దళితులను కూడా శ్రీహరి ఆగం చేశారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కడియంకు బుద్ధి చెప్పాలని కోరారు. అవినీతి రహిత ప్రభుత్వం కోసమే ప్రజలు మరోసారి మోదీని కోరుకుంటున్నారని సీతారాం నాయక్ అన్నారు. మరి బీఆర్ఎస్ నుండి సీనియర్ నాయకులు, మరి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు రాజయ్య గారు వెళ్ళాలి, వారి పదవి తీసుకోవాలి, దయాకర్కు టికెట్కు రావద్దు, రమేష్ అనేటోడు ఉండొద్దు. అందరూ వెళ్ళిన తర్వాత పార్టీకి మోసం చేసి మరి ఏ విధంగా పార్టీ ఫిరాయించిందో మీకు తెలుసు. దేనికోసం మీరు పార్టీ మారారు, ఎందుకు నీ కూతురుకు టికెట్ కావాలి? మరి కావ్య గారికి ఈ వరంగల్కున్న సంబంధం ఏంటి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు. మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంటు టికెట్ ఏం అవసరం?